తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. కంచగచ్చిబౌలి భూములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారని ఆరోపించారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో కాంగ్రెస్ సర్కారు బిజీగా ఉందన్నారు. తాము పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటే వాళ్లు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేశారని ప్రధాని మోదీ విమర్శించారు. तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने है। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है। तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने है। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है। తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. కంచగచ్చిబౌలి భూములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక, ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలోని యమునా నగర్ లో జరిగినటువంటి బహిరంగ సభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగంలో ఆయన ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన విరుచుకుపడ్డారు. ప్రత్యేకంగా తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, వివాదాస్పద నిర్ణయాలు ఏమిటి అన్నది కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇక హైదరాబాద్ లోని కంచగచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాల భూముల వివాదం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భూములు ప్రభుత్వానివే అంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటుంటే ప్రతిపక్షాలు మాత్రం హెచ్సియు అంటూ ఇవి ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ యొక్క మొత్తం గచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాల భూముల వివాదం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని గురించి పార్లమెంట్ లో కూడా ప్రస్తావన వచ్చింది. సుప్రీంకోర్టు కూడా దీనిపైన స్టే విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అడవులను ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపే దారిలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతూ ప్రకృతిని దారుణంగా నాశనం చేస్తున్నారు. ఇది ప్రజల ఆస్తి, దీన్ని ప్రైవేట్ వారికి అప్పగించడమే వారి లక్ష్యంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా గచ్చిబౌలి భూముల వివాదాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపైన ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రకృతి, వన్యప్రాణులు మీ రాజకీయ లక్ష్యాలకు బలి అవుతుంటే ఇక ప్రజలు మౌనంగా ఉండరని కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. గచ్చిబౌలి భూముల వివాద నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ప్రధాని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజా సంపదను ప్రైవేట్ వారికి అప్పగించే ప్రభుత్వాలు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విమర్శలు చేస్తూ మోదీ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వన్యప్రాణుల రక్తం మీ చేతిలో ఉంది అంటూ ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వానికి ప్రకృతి పట్ల గౌరవం లేదు, వన్యప్రాణులకు కూడా రక్షణ లేదు, అడవుల మధ్యలో బుల్డోజర్లు నడిపించి ప్రకృతి వైభవాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారంటూ ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నేతలు ఇంకా వాళ్ళు ప్రతిస్పందించలేదు. అడవులపైన బుల్డోజర్లు నడుపుతూ అటవీ సంపదను తెలంగాణ ప్రభుత్వం ఎలా నాశనం చేస్తుంది అన్నది కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం గమనార్హం. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.